పరిశుద్ధ ప్రభువు మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు మీ కృపను మమ్మల్ని భద్రపరిచి పాటల్లోనూ సాక్ష్యంలోనూ వాక్య పరిచిత భాగంలోనూ మీరు తోడుకొని నడిపించారు. మీకు వందనములు. తెరవబడిన గ్రంథములు మాదిరినవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, స్వీకరించే మనసును నాకును మాకును దయచేయమని, అయితే నన్ను మీ శ్రవ చాటున మరుపరిచి మీ మాటలు నా నోటి నుంచి మీ నోటి పొరగా వాడుకోమని, సమస్త శక్తిని అధికారిని బంధించి మీ ఆత్మ కర్మ బహుబలంగా జన్మించమని, ఈ వినచిన ఈ మాటలు మా అందరి హృదయాలను ముద్రించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో మధ్యాహ్న కాలంలో దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. గమనించండి, ఈ వచనంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మ మన బలహీనతలను మనకు సహాయం చేయుచున్నాడు. అంటే ఆత్మయగు దేవుడు బలహీనులైన మనలను బలవంతులుగా మార్చడానికి పరిశుద్ధాత్మీయమైన దేవుడు మనకు, మనం బలహీనమైన స్థితిలో ఉన్నాము, ఆ బలహీనమైన స్థితిలో నుండి మనలను పైకి లేవనెత్తి మనలను బలవంతులుగా చేసి, అది శారీరపరంగాను మానసిక పరంగాను ఆత్మ పరంగాను మనలను బలవంతులుగా చేసి అపవాదిని సులువుగా ఓడించడానికి ఆయన మనకు సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. అయితే ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ మన ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. కారణం ఏంటి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కారణం ఏంటి? ఆత్మ దేవునికి సంబంధించి, ఈ శరీరము ఈ లోకానికి సంబంధించి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఆత్మ శరీరమునకు శరీరము ఆత్మకు మధ్య విరోధంగా అపేక్షిస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మన పక్షాన ఆత్మ తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన పదాలు మనం చూస్తాం. ఒకటి ఆత్మ, ఇంకోటి బలహీనత, మరొకటి మూలుగు, ఉచ్చరింప
వాక్యము కాని మూలుగు. మూలుగు అంటే ఇక్కడ ప్రధానంగా 2 అర్థాలు వస్తాయి. ఒకటి, దేవుని వాక్యము సజీవమును బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గమునైనను ప్రాణాత్మ శరీరములలో మూలుగుల మట్టుకు దూరుచు మనల్ని పరీక్షిస్తుంది. మన శరీరంలో ఉన్న మూలుగు వేరు, ఈ మూలుగు వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చేతిలోకి తండ్రి అయిన దేవుడు అప్పగించినప్పుడు వారి ప్రాణములు విసిగిపోయి చనిపోదామనిపించేంతగా వారి ప్రాణములు విసిగిపోతే చివరికి వారి దేవుని సన్నిధిలో వారు ఎలాగో ప్రార్థన చేశారో తెలుసా? వారు దేవుని సన్నిధిలో వారు మూలిగారు. ఆ మూలుగు దేవుని దగ్గర చేరింది. ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక సమర్థవంతమైన ఒక నాయకుని పంపించారు. ఆ నాయకుడు ఎవరో కాదు, మోషే. హల్లెలూయా. చెరలో నుండి విడిపించాలంటే ఒక సమర్థవంతుడైన నాయకుడు ఆనాడు మోషేని దేవుడు పంపిస్తే, ఈనాడు చెరం అంటే చిక్కుముళ్ళతో కూడిన సమస్యలతో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మనలను అటువంటి పరిస్థితులు కూడా నడిపించి వారిని కూడా చెరలో నుండి విడిపించడానికి దేవుడు మనలను సమర్థవంతులుగా చేస్తున్నాడని మనము గమనించాలి, నమ్మాలి, విశ్వసించాలి. మరియు 27వ వచనం, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలాగా? ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏంటండి? ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును అంటే తెలుసు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మ దేవునితో మన సమీపంగా ఉన్నప్పుడు మన మనస్సు ఎప్పుడైతే ఈ శరీరంలో ఉంచబడిన ఆత్మ ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటుందో మన మనస్సు కూడా దేవునితో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతం గలవానిగా కాపాడుదును అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నారు. 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటండి? దేవుని ప్రేమించే వారికి, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం పిలువబడ్డామంటే ఊరికనే మనం పిలువబడలేదు. మనం పిలువబడ్డామంటే అది ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడ్డాం. ఒకప్పుడు లోకంలో ఉన్న సకల దరిద్రతతో
మనము మునిగి తేలుతున్న సమయంలో దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడింది. నశించిపోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన మనలను దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడంటే అది ఆశామాషతో కూడిన విషయం కాదు. దేవుడు మనల్ని పిలిచాడంటే He has a wonderful plan for us. మన విషయంలో ఆయనకంటూ ఒక చక్కటి ప్రణాళికను దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉంచారు. మనం పిలువబడ్డామంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాము కాబట్టి మన విషయమై మేలు కలుగుటలే సమస్తము సమకూడి జరుగుతున్నదని మనము తెలుసుకున్నప్పుడే దేవుని ప్రేమను ఆయన మనస్సును మనము తెలుసుకొనగలము. హల్లెలూయా. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అంటే తెలుసుకొనెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఇక్కడ మనం గమనించాలి, మొదట తెలుసుకున్నారు, తర్వాత ఏం చేశారండి? మొదట తెలుసుకున్నాడు, అంటే ఎరిగాడు. ఎరిగిన తర్వాత ఏం చేశారు? ఏంటండి? ఎరిగిన తర్వాత ఏం చేశారు? ఎరగడం, తర్వాత నిర్ణయించడం కదా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను తండ్రి అయిన దేవుడు మనలను మనం తెలుసు, మనం ఎట్లాంటి వాళ్ళమో ఆయనకి తెలుసు. అందుకని ఈ లోకంలో అందరికంటే మనము ఈ లోకంలో అందరికీ తెలుసు, కానీ మీ అందరిలో కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా దేవుడు తెలుసు. ఈ బిడ్డ నా చిత్తాన్ని నెరవేరుస్తాడన్న నమ్మకము ఆయన కొన్నది కనుకని ఆయన మనలను పిలుచుకున్నాడు. ఆయన మనకు ఆయన దృష్టిలో ఇప్పుడు ఉదాహరణకి యాకోబుకి 11 మంది కుమారులు. వాళ్ళల్లో ఆ 11 మంది కుమారులు యాకోబుకి తెలుసు, కానీ వాళ్ళలో యోసేపు యాకోబుని ఎందుకు అధికంగా ప్రేమించుంటారంటారు? సార్ ఆలోచించండి. యాకోబు విషయంలో ఒక చక్కటి ప్రణాళికను దేవుడు దాచి ఉంచాడు కనుకని యోసేపు మొదట తండ్రితో ఉన్నాడు, ఆ తర్వాత తన సహోదరుల ద్వారా అమ్మివేయబడ్డాడు. మొదట ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు. క్రమేణా అతని మీద బాధ్యతలు పెరిగే కొద్దీ క్రమేణా ఆ ఐగుప్తు దేశానికి ఒక ప్రధాని స్థాయిలో దేవుడు అతన్ని హెచ్చించడం మొదలుపెట్టాడు. ఇట్ విల్ టేక్స్ ఎ టైం. దేవుడు మనలను కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా నడిపించిన తర్వాత అక్కడ నుండి క్రమేణా దేవుడు మనలను ఆశీర్వదించి వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని దేవుడు ఈ లోకంలో అందరికంటే ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఒక స్థాయికి లేపినప్పుడు ఈ లోకమంతా తెలుసుకుంటుంది. ఓహో, పలానా మనిషి, వీరు దేవుని చేత దీవించబడ్డారు, వీరు ఆశీర్వదించబడ్డారు, వీరు ఏ పని చేసినా వీరు చేసే ప్రతి పనిలో వీరు సఫలతను వీరు చూస్తున్నారు. అందుకనే కాబోలు వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని
ఏ లోకమైతే మనల్ని చూసి ఎగతాళి చేసిందో అదే లోకము మనల్ని చూసి మనము నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని తన నోటితోని ఒప్పుకునే రోజులు వస్తాయి. హల్లెలూయా. యోసేపు విషయంలో కూడా జరిగింది ఇదే. మొదట బానిసగా వెళ్ళాడు, క్రమంగా దేవుడు అతనికి తోడై ఉండి అతను చేసిన ప్రతి పనిలో సఫలతను ఆ ఐగుప్తి ప్రజలు ఐగుప్తి దేశంలో ఉన్న వారు చూశారు. అతను దేవుని చేత ఆశీర్వదించబడడం, అతనికి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అది వాళ్ళు గమనించారు, గ్రహించారు. చివరికి ఫరో రాజు యొక్క కళ యొక్క భావాన్ని తెలిపాడు. క్రమంగా అతని మీద బాధ్యతలు అప్పగించి చివరికి ఆ దేశానికి ఒక ప్రధాని స్థాయిగా దేవుడు హెచ్చించిన దేవుడు ఈ రోజున నీ ఉద్యోగం గల దేవుని మందిరానికి వస్తే నిన్ను కూడా అదే స్థితిలో దేవుడు నీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల నుండి చాపి ఉంచాడు. నీవు నేను మనము కనుక ఆయన దగ్గరకు చేరితే అపవాది మన జోలికి రాడు. హల్లెలూయా. 29వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. మొదట ఎరిగాడు, తర్వాత నియమించుకున్నాడు. మొదట ఎరిగాడు, తర్వాత ఎన్నుకున్నాడు, తర్వాత నియమించాడు, ఆ తర్వాత అక్కడి నుండి పిలిచాడు. పిలిచిన తర్వాత నీతిమంతులు చేశాడు. ఆ నీతిమంతులు చేసిన తర్వాత అతన్ని మహిమపరిచాడు. ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మొదట ఆయన మనల్ని ఎరిగాడు, ఎరిగిన తర్వాత నియమించుకున్నాడు, నియమించుకున్న తర్వాత పిలిచాడు, పిలుచుకున్న తర్వాత మనలను నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత మనలను ఆయన మహిమపరిచాడు. మహిమపరచాడంటే మనలో ఒక ఫలింపు, ఆత్మలో ఫలింపు కలిగిన వాడు అని అర్థం. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో ఫలించే ఆత్మీయ జీవిత అనుభవంలో మనం ఉన్నామా? ఈ రోజున మన నోటికి పరిశుద్ధత ఉన్నదా? చూసే చూపులో పరిశుద్ధత ఉన్నదా? ఫలించే తలంపులో పరిశుద్ధత ఉన్నదా? మనం మాట్లాడే మాటలో పరిశుద్ధత ఉన్నదా? మనం నడిచే నడకలో పరిశుద్ధత ఉన్నదా? ప్రతిదీ మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మన స్థితి మనం పరీక్షించుకున్నప్పుడే మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపమే మన జీవితంలో నిజమైన రక్షణ అనుభవంలోకి మనం నడిపించబడతాం. ఆ రక్షణ అనుభవమే ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలములతో ఫలించబడిన అనుభవంలోకి మనము నడిపించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను ఒక ఫలించే చెట్టుగా మన ఆత్మీయ జీవితాలను మనం చేసుకుందాం. దేవుని వాక్యముతో నింపుకుందాం. ఆ వాక్యాన్ని మన క్రియల ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారికి మన క్రియల ద్వారా కనపరుద్దాం. అతి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. స్థలం ఉంచండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగా మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు.
ఇదిగోనయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ప్రేమించి, ఆదరించి, సంరక్షించి, మమ్మల్ని బలపరిచి, ఇంతవరకు మాకు సహాయకుడవై మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలయ్యా. తల్లి గర్భంలో మమ్మల్ని మేము పిండముగా ఉన్నప్పుడే మా పట్ల మీరు కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలను బట్టి మీకు వందనాలు. నాయనా, మా వ్యక్తిగత జీవితంలో ఈ వాక్యపు వెలుగులో నాయన మా స్థితిని మేము పరీక్షించుకొని, పరిశీలించుకొని, నాయన మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను, మా బలహీనతకు కారణమైన మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను మేము మీ ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుటకు తగిన శక్తిని నాన్న నాకును మాకును దయచి ఈ వర్తమానము నాన్న మా అందరి హృదయాలను ముద్రించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.